YouTube channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే నిజామాబాద్ డిస్టిక్ జనగాంపేట్ మండలం అలీసాగర్ ప్రాజెక్ట్కి అయితే వచ్చేసినాము. ఈ అలీసాగర్ ప్రాజెక్టు పార్క్లోకి ఎంట్రీ ఫీజు అయితే 5 రూపీస్ ఉంది. పార్కింగ్ కార్లు అవి అయితే 10 రూపీస్ తీసుకున్నాను. బస్కి అయితే 15 రూపీస్ ఉంది. ఇదైతే మనం ఎంట్రీ ఫీజు టికెట్ అయితే తీసుకొని లోనికి అయితే వెళ్దాము. ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది. చాలా లోపల అయితే ఇలాగ ఉంది, చూడండి ఎంత బాగుంది. మస్తు ఎంజాయ్ చేయొచ్చు. చెట్లు పచ్చదనాలు మస్తు బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్గా చేయవచ్చు. పార్క్ లోపల అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది అయితే వచ్చేసినారు. రకరకాల పూల చెట్లు మరియు వెరైటీ మొక్కలు అయితే ఉన్నాయి. చమన్స్ చాలా బాగుంది. చాలా నేచురల్గా అయితే బ్యూటిఫుల్గా ఈ కొండల మధ్యలో ఉంది. ఈ పార్క్లో అయితే చాలా మంది మంచిగా పిక్నిక్ అయితే వస్తున్నారు. ఇక్కడ ఫోటోషూట్స్గా జరుగుతుంటాయి. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. కొత్త మ్యారేజ్ అయ్యే వాళ్ళు షూట్స్ ఇక్కడ చేస్తుంటారు. షూట్స్ చేయడానికి ఈ పార్క్ బాగుంటుంది. అలీసాగర్లో అయితే చూడండి ఎంత గ్రీన్గా నేచురల్గా బాగుంటుంది. ఆ ముంగట అయితే మనం ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్తే అక్కడ బోటింగ్స్ ఉంటుందని చెప్తున్నారు చాలామంది. పైకి వెళ్ళాలట. ఈ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు రావడం అయితే నేను ఫస్ట్ టైం. ఇక్కడ మనకి ఏం డ్యామ్ కనిపిస్తలేదు. అలీసాగర్ ఉన్నట్టుగా ఓన్లీ పార్క్లో వచ్చినట్లు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మినీ అలీసాగర్ అంటే మన కట్ట కింద ఒక చిన్న పిల్లలు ఆడుకోవడానికి బోటింగ్ సిస్టమ్ అయితే ఉన్నది. చూడండి, ఒక మనిషికి అయితే 50 రూపీస్ తీసుకుంటారు. 15 మినిట్స్ అయితే బోటింగ్ చేయొచ్చు. చిన్న పిల్లలకైతే 30 రూపీస్. ఇందులో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అటు తిరిగి రావచ్చు. మినీ అలీసాగర్ అన్నట్ల ఈ టైప్లో అయితే అలీసాగర్ ఉంటుంది అన్నట్ల. ఇట్లా మనం పైడీలు కొట్టుకుంటూ ఈ బోట్లో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. చిన్న పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తుంటారు. తప్పకుండా ఇది వచ్చిన వాళ్ళు ఈ బోట్ మాత్రం ఎక్కాలి. ఇది హ్యాండిల్ సిస్టమ్ అన్నట్టు మన కాళ్ళతోటి నడపవచ్చు, ఏం కాదు. బాగుందిగా చూడండి. ఇక మనం అలీసాగర్ పైకి అయితే ఎక్కుదాము. ఇది డ్యామ్కి పోయి తోవ. ఇలా ఈ మెట్ల పంటి పోతే అలీసాగర్ వస్తుంది. పైన కట్ట ఉంది. అక్కడ పెద్దవాళ్ళకు బోటింగ్ సిస్టమ్ ఉంటుంది. పైకి ఎక్కి మనం చూద్దాం కదండి. అలీసాగర్ పైకి అయితే వెళ్తున్నాము. ఇలానే కొంచెం నడుచుకుంటూ పోతే కట్ట పైకి వెళ్తాం మనము. ఓకే, పోలాం సార్ రెస్ట్. ఇవి కనిపిస్తున్నాయి షిప్ బోటులు. ఈ ముందర ఉన్నది స్పీడ్ బోట్. ఇందులో అయితే 500 తీసుకుంటారు. అక్కడైతే 50 రూపీస్ ఫర్ ఈచ్ మెంబర్ 1. చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్ తీసుకుంటారు. అక్కడ కౌంటర్ ఉంటుంది. పోయి అక్కడ టికెట్ తీసుకొని ఈ బోట్లో అయితే వెళ్దాము. మనం ముగ్గురం ఉన్నాం కాబట్టి ఈ బోట్లో కాక ఆ బోట్లో వెళ్దాము. ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఈ మినీ బోట్లకు అయితే మనం ఎక్కేసినాం. బోట్ అయితే స్టార్ట్ అయింది, నడుస్తుంది. ఈరోజు చూడండి ఎంత మంది, చాలా మంది అయితే కూర్చున్నారు. పిల్లలతో సహా నేను ఈ బోట్లో
వెళ్తున్నా, కాకపోతే బాగా స్లో వెళ్తుంది. ఈ కొండల మధ్య నుంచి అక్కడ నుంచి అటు తింపుకొస్తుందట. చూడండి ఈ బోటు, అదైతే ఆ చిన్న బోట్ అయితే హై స్పీడ్ బోట్, దాంట్లో అయితే మనకు బోట్ వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఇది చాలా స్లోగా అంటే చాలా స్లోగానే వెళ్తుంది. అయితే ఇది అయితే ప్రాజెక్ట్ లోపలికైతే మనం చూడండి, అలా నీళ్ళు ఎంత బాగా ఏమో స్పీడ్ తక్కువ, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి స్లోగా తీసుకెళ్తుంది. చూడండి బోట్ నడుస్తుంది, మనం మధ్యలో నీటి మధ్యలో ఉన్నాము. అలీసాగర్ కొండలు, ఆ కొండ చివరి నుంచి అటు తింపుకొస్తాడట. అయితే ఒక 2 కిలోమీటర్స్ అయితే లోపలికి అయితే మనం వెళ్తాము. చాలా లోతుంది, పిల్లలు అయితే భయపడుతుండ్రు. చాలామంది ఇలా ఊకంలో టెన్షన్తో ఉన్నారు, ఎందుకంటే చెప్పలేము. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say, yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. Shut your mouth, you can save it. I'm the same dude that got his come up from the basement. 100 songs, 100 weeks, didn't change it. Experiments, development, intelligence, and patience. I'll do it all again, cause I never feel complacent. Let's keep the good vibes, positivity's contagious. I'm never looking back, cause I made a life that's passionate. A college graduate suppressing all his talents, yeah. He found a way to go and change, become an advocate. For taking control of your life, go out and battle. And you think you have a dream, then act on it. Get after it, get out your head and fucking capture it. You got one life to master it. Don't give up on your future. We all start losers. We're all late bloomers. ఇప్పుడు మనం అలీసాగర్ పైనుంచి వ్యూ అయితే చూద్దాము. ఈ మెట్లు అయితే ఎక్కాల, ఇవి ఎక్కుతున్నాం కానీ మాకు తెలియదు ఈ 300 మెట్స్ అయితే ఉన్నాయి. ముందు ఖుషి ఎక్కుతున్నాం, తర్వాత అలసిపోతున్నాము. ఈ 300 మెట్లు ఉన్నాయట. చాలా పైనుంచి చూడండి, ఇండియా మ్యాప్ లాగా కనిపిస్తుంది అలీసాగర్. ఇంకా పైనుంచి డ్రోన్ తోడు తీస్తే అయితే మొత్తం టోటల్గా ఇండియా కనిపిస్తుంది. ఇది ఈ డ్యామ్ ప్రత్యేకత అది. పైనుంచి ఏదో చూస్తున్నాం, అక్కడ చూడండి మన ఇండియా కాశ్మీర్ బార్డర్ పైన, కాశ్మీర్ లాగా ఇటంతా ఇండియా మన. చూశారుగా ఎలా ఉంది ఇది. పైనుంచి బాగా అనిపిస్తుంది. డ్రోన్ ఉంటే ఇంకా బాగుంటుంది. సేమ్ టు సేమ్ ఇండియా. దట్టమైన అడవుల మధ్య, ఇది కొండల మధ్య ఉన్న చెరువే ఈ అలీసాగర్. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో కొత్త అయితే మా ఛానల్ని తప్పకుండా